ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ వేడి నుంచి పిల్లల్ని వృద్ధుల్ని కాపాడుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. అయితే కొన్ని చిన్న చిన్న రక్షణ చర్యలు పాటిస్తే చాలు, ఇదేమంత సమస్య కాదు. ఎండాకాలంలో పసిపిల్లల సంరక్షణ మార్గాలను మీ ముందుకు తీసుకువచ్చింది ఈనాటి మీ ఆరోగ్యమస్తు. ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరికీ భయమే. ఈ వేడిని ఎలా భరించాలో తెలియదు. మన పరిస్థితే అలా ఉంటే పసిపిల్లల సంగతేంటి? ఈ సమయంలో పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం, పిల్లల శరీర ఉష్ణోగ్రతలు పెరగటం, ఎక్కువగా చెమట పోసి శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా వడదెబ్బ తగిలి పిల్లలు ఇబ్బందులు పడతారు. అంతేనా? చర్మంపైన పేరుకుపోయిన చెమట వల్ల పొక్కులు, ఇన్ఫెక్షన్స్తో సెగగడ్డలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే జ్వరం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. గనుక పిల్లలతో మరింత జాగ్రత్తగా ఉండాలి. కళ్ల కలక, గవదబిళ్లలు, టైఫాయిడ్, కామెర్లు లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. సమ్మర్లో ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు యూజువల్గా ఎస్పెషల్లీ ఇన్ ఇన్ఫాంట్స్ 10 to 5 మనం ట్రావెల్ అవాయిడ్ చేయటం మంచిది. ఒకవేళ తప్పదు వెళ్ళాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ నెసరీ ప్రికాషన్స్. వీలైతే పాపకి ఆర్ బాబుకి కానీ హ్యాడ్ పెట్టడం. యూ విల్ క్యారీ ఎనఫ్ క్లోతింగ్ అండ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, కాటన్ క్లోత్స్ ఆర్ ఆల్వేస్ బెటర్, ఫ్రీగా గాలి బాగా వెళ్ళేటట్టు. తర్వాత వీలైనంత వరకు ఈ సమ్మర్లో స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఆయిల్స్ మసాజ్ అనేది చేయకూడదు. ఎందుకంటే దట్ విల్ గివ్ డ్రై మసాజ్ అయిపోతుంది. సో చేయాలి అనుకున్నప్పుడు ఒక కోకోనట్ ఆయిల్తో కానీ ఏమన్నా లైట్ మసాజ్ చేసుకోవచ్చు. సమ్టైమ్స్ యూజువల్గా ఈ బేబీస్లో వచ్చే సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఈ హీట్ టికిల్స్ లాగా వస్తాయి. నెక్ మీద, స్టమక్ పైన, బ్యాక్ ఆఫ్ ది బటక్స్ మీద. సో ఫర్ దీస్ హోమ్ మేడ్ సమ్టైమ్స్ చాలామంది పాతకాలంలో చేస్తుంటారు. కర్డ్ అప్లై చేస్తారు. లేదనుకుంటే క్యాలమైన్ లోషన్స్ అన్నీ వస్తాయి. క్యాలమైన్ లోషన్ రాసుకుంటే ఆ ర్యాపిడ్ ప్రిక్లీ హీట్స్ కానీ ర్యాష్ కానీ తగ్గిపోతుంది. ఇంకా అడల్ట్కి వచ్చే మోర్ దాన్ 6 months, అప్పుడే పుట్టిన శిశువు నుంచి 6 నెలల శిశువు వరకు తల్లిపాలే రక్షగా ఉంటాయి. పాలు ఇవ్వలేని తల్లులు వైద్యుని సలహా ప్రకారం పాలు పట్టిస్తుండాలి. అంతేకాదు, పిల్లలతో వేసవి ప్రయాణాలు మంచిది కాదు. శిశువులు మూత్ర విసర్జన చేస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా పిల్లలు ధరించే బట్టల విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాపాయిని బయటకు తీసుకువెళ్లేటప్పుడు తలకు టోపీ, చేతులు కాళ్ళు కప్పేలా పొడవాటి కాటన్ దుస్తులు వేయడం తప్పనిసరి. అదేవిధంగా లైట్ కలర్ ఉండే దుస్తుల్నే పిల్లలకు ధరింపచేయడం మంచిది. ఈ సమయంలో ఎక్కువగా చెమట వల్లే పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అందుకే స్నానం చేయించే క్రమంలో శరీరంలో అన్ని భాగాలను శుభ్రంగా కడగాలి. అదే సమయంలో మంచి పౌడర్ని వాడాలి. అంతేకాదు, స్నానం చేశారు కదా అని నిర్లక్ష్యం చేయకుండా మధ్య మధ్యలో కాళ్ళు, చేతులు చల్లటి నీటితో కడుగుతూ ఉండాలి. వీళ్ళంత వరకు పిల్లలకి హైడ్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఈ ఎస్పెషల్లీ కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, ఫ్రూట్స్ ఇవ్వచ్చు, ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వాలి. ఫుడ్ కూడా కొద్దిగా వీ హ్యావ్ టు సీ మోర్ ప్రికాషన్స్. బికాజ్ హోమ్ మేడ్ లాగా ఉండేటట్టు, హాట్గా ఉండేటట్టు, కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉండేది కాకుండా హాట్గా ఉండేటట్టు ఫుడ్ తీసుకోవాలి. ఈ సన్ స్ట్రోక్ మెయిన్. సో ఈ సన్ స్ట్రోక్ అవాయిడ్ చేయడానికి పిల్లల్ని కూడా ఆడుకోమని ఏమని చెప్పకూడదు మనం. వీ హ్యావ్ టు డూ, దే నీడ్ మోర్ ఫిజికల్ యాక్టివిటీ. బట్ ద థింగ్ ఈజ్ ఓన్లీ 10 to 5 యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెట్ దమ్ స్టే ఇన్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. తర్వాత అవసరం అనుకుంటే విత్ ప్రాపర్ కేర్ తోటి మనం పిల్లల్ని కూడా బయట చూసుకోవచ్చు. సమ్మర్లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు అవాయిడ్ ఎక్స్పోజర్ టు ద సన్ బిట్వీన్ 10 to 5. Number 1 is hydration, cleanliness, avoid junk foods, give more homemade foods. వేసవి కాలంలో పిల్లలకు రోజు ఉదయం, సాయంత్రం 2 సార్లు స్నానం చేయించడం తప్పనిసరి. పిల్లల్ని ఉంచే ప్రదేశం మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 2 వాతావరణాలు పిల్లలు తట్టుకోలేరు. అలాగే దోమల బారి నుంచి పిల్లల్ని కాపాడేందుకు దోమతెరలు వాడుతుండడం మంచిది. ఎండాకాలంలో పిల్లలు నిద్ర విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
పిల్లలకు బాగా గాలి తగిలే ప్రదేశాల్లో పడుకోబెట్టాలి. పక్కగుడ్డలు ఎప్పటికప్పుడు మార్చడం, కాటన్ గుడ్డలు వాడడం చాలా వరకు పిల్లలకు మేలు చేస్తాయి. పిల్లలకు మందులు వాడే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.